తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో యువతకైతే ఏంది విద్యార్థులకైతే ఎటువంటి మేలు జరుగుతుందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీరే చూశారు, మొన్న ఫీజు రియంబర్స్మెంట్ కూడా 5,000 కోట్లు, ఇంకా 1-2 monthsలో ఇంకా మిగతా బాకీ కూడా రిలీజ్ చేస్తున్నారు. గత గవర్నమెంట్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ అనేదే లేదు. ఇప్పుడు ఇంకోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తున్నాయి, మిడ్ డే మీల్స్ వచ్చినాయి, టిఫిన్స్ కానీ మళ్ళీ సన్న బియ్యం. ఎక్కడ గత గవర్నమెంట్ చూసుకోవచ్చు మీరు ఎలా ఉండను, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా చూడండి, సన్న బియ్యంతో ప్రొవైడ్ చేసిన బియ్యము ఇవన్నీ కూడా చేస్తున్నారు. దానికి మీరు కూడా ఒకసారి కాలేజీలలో స్కూళ్ళలోకి వెళ్తే మీకు కూడా తెలుస్తుంది. అది గత జిహెచ్ఎంసీ ఎన్నికలు చూసుకుంటే మీ బాలాజీ నగర్ డివిజన్ నుంచి మహిళా కోటలో మీ అమ్మగారైన అన్నపూర్ణ గారికి గత ఎన్నికల్లో డివిజన్ కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది, ప్రకటించేది బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. బీఫామ్ ఇచ్చినట్టు ఇచ్చి ఎందుకు మళ్ళీ రిటర్న్ తీసుకోవాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? అప్పుడు ఆ రోజు ఉన్న పొజిషన్లో నాకు హైకమాండ్ వాళ్ళు ఇచ్చిన వాస్తవం మాట నిజమే, నామినేషన్ కూడా వేయడం జరిగింది. బీఫామ్ సబ్మిట్ చేసే టైంలో పెద్దవాళ్ళు ఇంకా మీకు ఏజ్ ఉంది, ఇంకా ఆ సీటు కూడా అది వేరే రకంగా అంటే మాట్లాడుతున్నారు, ఇప్పుడు మీరు ఉండండి మీకు పార్టీలో మంచి స్థానం కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు నాకు మాట వేయడంతో పార్టీ కట్టుబడి విత్డ్రా చేసుకోవడం అయితే జరిగింది అప్పుడు.